నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షులు బ్యాగరి రాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా ఆయన ఎన్నో సేవలను అందచేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అరుణపూర్ణ హరి, పిఎస్సిఎస్ చైర్మన్ తూమ్ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు ఇద్రీస్, బాలేష్, మాస్టర్ సీను తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఇవాళ సంఘంలో కూడా కలిసిమెలిసి ఉంటూ మనందరూ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క చిన్నారులకు, మీ యొక్క కుమారులకు, అందరికి, మీ కొడుకులకు, మీ యొక్క అందరికి కూడా మీరు తెలియజేయాల్సిందంటే అందరికీ మంచిగా చదివించండి. మరి ఎందుకంటే ఏదే కానీ విద్యతోటే సాధ్యం. విద్య లేని వాడు ఇంత పశువులు అంటారు. విద్య అనేది చాలా ముఖ్యం, ప్రధానం. కాబట్టి ఇవాళ విద్యతోటి సాధించినటువంటి వ్యక్తి మంచిగా ఉన్నటువంటి మేధావి ఇవాళ ఎలా అయిందంటే మన అంబేద్కర్ కూడా మరి చదువుకొని గొప్ప చదువుకొని ఇవాళ అయింది. కాబట్టి మీరందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలి. వారి మార్గంలో మీరు కూడా కొంచెం గొప్ప నడవాలి. మీరు నడిచినాడే వారి యొక్క ఈ యొక్క జయంతికి మీరంతా నేను చేసిన వాళ్ళని తెలియజేస్తూ ఇంకా చాలా ఎందుకంటే గ్రామాల్లో కూడా ఇవాళ ఒక రోజు లోపల హనుమంతుడు లేని ఊరు లేదంటే అటువంటి ఒక కాలం లోపల మరి ఇవాళ ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళే విధంగా అక్కడ అంబేద్కర్ బొమ్మ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు అందరు గ్రామస్తులు. ఎందుకంటే ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏమవుతాయంటే ఆయన బొమ్మ చూసినప్పుడల్లా ఆయన ఆశయాలు, ఆయన పనితనము, ఆయన అన్ని బ్రతికొస్తాయని చెప్పి వాళ్ళ యొక్క విగ్రహాలను నిర్మించుకొని వాళ్ళతో ఉంటారు. కాబట్టి మీరందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ జయంతి రోజు కూడా ఈ వైన్ షాపులు, ఈ మాంసం విక్రయించడము బంద్ చేయాలని మీరందరూ కూడా పెద్దలు అసెంబ్లీకి పోతుంటారు, పార్లమెంట్కి పోతుంటారు, అక్కడ ఈ ప్రస్తావన తేవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను. కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. మరి దీనికి ఒక ముఖ్య కార్యక్రమం, ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వారు ఈ దేశం అనేటువంటిది ఈ భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించిన తర్వాత ఈ భారతదేశం చాలా తీర దేశంగా ఉండేది. అప్పుడు తినడానికి తిండి గింజలు లేకుండేటివి, ఎవరికి విద్యా అవకాశాలు లేకుండేది. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాని లోపల ఈ యొక్క అట్టడుగులు ఉన్నట్టు వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలనేటువంటి బాగా మేధావులందరూ కూర్చొని ఆలోచన చేసి మరి వారికి కూడా సమాన హక్కు కల్పించి మరి వారికి రిజర్వేషన్ విధానం తీసుకొని వచ్చి రాజకీయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు కాబట్టి మరి వారి జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. సోదరులారా, మరి మీ అందరికీ తెలుసు మరి ఆ రోజుల నుంచి కూడా చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే మన ప్రాంత ముద్దుబిడ్డ, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం ఈరోజు చట్టం చేసి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనమందరం, మన జాతి, మనమందరము ఈరోజు మనము గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు మనం ఎల్లప్పుడూ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మక దినంగా మనం లిఖించవలసి
చేయాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు ఈమె చేసినామంటారు, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఈరోజు మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం చేసింది. ఈరోజు నిర్ణయం తీసుకోవడం మనం అందరం సంతోషించవలసిన. ఇంకొకటి, ఇక్కడ చౌరస్తా వైండింగ్ కోసం కూడా వైండింగ్ అయినప్పుడే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా మంచిగా ఒక మంచి విగ్రహం పెట్టుకోవాలంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా మనమందరం సహకరించాలి. ఎందుకంటే కోస్గిలో కొందరు వ్యక్తులు ఉన్నారు, ఈరోజు రోడ్ వైండింగ్ కు 7 కోట్ల రూపాయలు వస్తే కొందరు వ్యక్తులు అట్టేసి ఈరోజు రోడ్ వైండింగ్ కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరం దీని పార్టీలకు అతీతంగా ముందుండి మనం రోడ్ వైండింగ్ ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవన్నీ కులిపితే ఈరోజు రోడ్ వైండింగ్ అయితే కోస్గి పట్టణం సుందరీకరణ అవుతుంది. కాబట్టి మనం అందరం ముందుండి కొట్లాడాలి. ఈరోజు రోడ్ కోస్గి పట్టణానికి మన అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలు కూడా టెండర్లు కూడా అయిపోయినాయి. అవి కూడా వస్తే మనం ప్రతి దానికి అడ్డుపడకుండా ఉండాలి. మనం ఈరోజు పీసీ తాండా తీసుకొని చిన్న ఊర్లో అక్కడ అవేర్నెస్ వచ్చింది. వాళ్ళందరూ ఈరోజు పీటీ రోడ్లు కానీ అన్ని రోడ్లు ముందుండి వాళ్ళు వేసుకుంటారు. ఒక పొలానికి రోడ్డు కూడా వేసుకుంటారు. కానీ మన కోస్గి పట్టణం ఇంత పెద్ద విస్తరించింది. 20,000 జనాభా ఉంది. కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ ఎవరు లాభం వాళ్ళు చూసుకోకుండా అందరము అభివృద్ధికి ఒకటే అజెండా ముందుకు వచ్చి మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎందుకంటే ఈ అవకాశం ముఖ్యమంత్రి గారు ఉన్న అవకాశం మళ్ళీ ఈ ప్రాంతానికి మన తరాలకు కూడా రాదంటని తెలియజేస్తున్నా. ఎందుకంటే పట్టణ స్థాయిలో మన వివిధ గ్రామాల్లో ఎన్నో విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. వారు మనకు వేలుపెట్టు చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వేలుకి అర్థం ఏమంటే నేను ఏదైతే రాజ్యాంగాన్ని అందించిననో దాన్ని అమలు చేసి ఎప్పుడైతే ప్రగతిని సాధిస్తారో అప్పుడే నిజమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వారు అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అన్న వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో చెందిన వ్యక్తి కాదు. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు తన మొట్టమొదటి పేజీలో ఈ దేశం అతి పురాతనమైనటువంటి నాగరికత దేశం, ఇది హిందీ దేశం. ఈ దేశంలో అనేక రకాల వ్యక్తులు, మహాపురుషులు, అనేక మంది పౌరుషవంతులు జన్మించినటువంటి నేల, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు లాంటి వ్యక్తులు జన్మించిన నేల అని చెప్పేసి తన మొదటి డ్రాఫ్టింగ్ దానిలో మొదటి పేజీలో రాయడం జరిగింది. కాలక్రమేణా ఈ దేశం సెక్యులర్ దేశంగా కొంతమంది మార్చడం జరిగింది. ఇవాళ చాలామంది మిత్రులు అంటుంటారు అంబేద్కర్ అంటే కేవలము ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో కాదు. అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క మూలాలను పరిపూర్ణంగా అవగాహన చేసినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే వారికి ఇది ఉత్సవాలు మాత్రం తృప్తి కాదు. ఎందుకంటే వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మనం అమలు పరుస్తామో అప్పుడే నిజమైన వారికి ఒకటి చూడాలని చెప్పేసి ఆయన ఆశయం. మరి అందుకు మనకు సూచించినటువంటి ఆయన సలహాలు, సూచనలు అవన్నీ కూడా మనం ఈ రోజే ఆయన గుర్తించుకోవడం కాకుండా 365 రోజులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాలు కూడా మనం పాటించవలసింది. పాటిస్తేనే మరి ఆయన ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కాలేదు. మొన్న మన రాజ్యాంగ నిర్మాతైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి తను చదువుకునే టైం లోపల ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని తన లక్ష్యాన్ని ఛేదించే వరకు ఈ కష్టాలు ఉంటాయి అని తెలిసి కూడా ఆ కష్టాలను ఓర్చుకుంటూ చదివి మరి 32 డిగ్రీలు పొందినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి చదువు పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ 32 డిగ్రీల ద్వారా తెలుస్తోంది. తన టీంతో అందరితో కలిసి ఈ రాజ్యాంగాన్ని రాసి అది ఇచ్చాడు. దాన్ని కొంతమంది తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. సో ఆ తప్పుతో ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలా తప్పుతో పట్టించారు. సో అటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మరి మీకు ఒకటి ఇప్పుడు ఎస్సీలకు అందరూ మాదిగా వాళ్ళందరూ కూడా దీంట్లో మాలలు కొద్దిగా హుషారు ఎక్కువ. సో దాంతో ఎస్సీలకు కొద్దిగా అన్యాయం జరిగేది. సో అటువంటివి జరగకుండా ఈసారి మరి ఇదే రోజు రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వర్గీకరణ చేస్తా ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి ఈ అవకాశం కూడా మనం
అంబేద్కర్ జయంతి వర్ధంతి అన్నీ జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలను ముందరికి తీసుకుపోయినప్పుడే మనము ఈ వీటికి ఒక ప్రత్యేకత వస్తూ ఉంది. ఏదో మనం జయంతి ఉంది కదా, మీటింగ్ పెట్టుకున్నాం కదా, రాజకీయ నాయకులు వచ్చిండ్రు కదా, ఆ ఒక్కరోజు కాకుండా అన్ని రోజులు ఆయన చెప్పినటువంటి ఎందుకు రాసింది, ఆయన మన కొరకే రాసింది కదా, ఎస్సీ ఎస్టీ బీసీ. ఈరోజు మనము ఒక పదవి అనుభవిస్తున్నామంటే, ఒక ఉద్యోగాన్ని పొందుతున్నామంటే దానికి కారణము మరి అంబేద్కర్ గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, సంఘ పెద్దలు, ఈ సభాధ్యక్షులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలుసు, ఈరోజు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే పెద్దలు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి విధానాల వల్లనే మనమంతా వివిధ స్థాయిలో ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మనమందరము మంచిగా ఈ దేశంలో బతుకుతున్నామంటే, చిన్న పెద్ద అన్ని కులాలకు అతీతంగా బతుకుతున్నామంటే మరి ఆయన చూపినటువంటి స్ఫూర్తి వల్లనే మనమంతా ఉన్నాం. కాబట్టి ఆయన గొప్ప మహనీయుడు, ఆయన దేవుడంటి వాడు. మరి భూమిన మానవుడు మనం అనుభవిస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుండి మనము ఎంత గురి అయినామో, ఎంత కష్టాలు పడ్డామో అదంతా ఈ జనాలకు తెలుసు. కావున మనం ఇప్పుడు కూడా ఈ విద్యని నేర్చుకొని ఇంకా ముందుకు పోవాలని మేమంతా మిమ్మల్ని కోరుతూ చట్టాలను వివరించాలి. ఈ చట్టాలు వివరించి ఈ చట్టాల నుండి మనకి ఏం జరుగుతుంది, ఈ సంఘం లోపల మన వివేచన కానీ, మన చట్టాలని ఆర్థికంగా వెనుకబడ్డ సమస్యలను కానీ ముందుకు తెచ్చి ఈ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఇంత ఉత్సాహంగా చేపించడానికి ఆయన కారకుడు. అంటే కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707